గ్లాసుడు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలో కూడా చెప్పలేదేంటమ్మా. వీడిని నన్ను పెళ్లి చేసుకున్నాడా, నేను వీడిని దత్తత తీసుకున్నానా? ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎందుకో ఇలా కూతురుతో చెప్తుంది. ఏమేమన్నా జడ్జా? ఇల్లో జైలో కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఫ్రీడమ్ లేదు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి ఇప్పుడు అందరు వదిలేశారు కదా. అమ్మ తిట్టట్లేదు, కానీ తిడుతున్నట్టే ఉంది. తర్వాత చేస్తా పెట్టి ఏంటి, వర్క్ చేయాలి, పని చేయాలి. ఇది బాగుంది. ఈ మొగుడుగా నాకెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళకెళ్ళి మాట్లాడుతుంటే అర్థమై సావట్లేదు. వీళ్ళేంటి మా అమ్మాయితో సమానంగా చూస్తున్నాం అని చెప్తున్నారు, మా అమ్మాయితో కంపేర్ చేస్తున్నాం అని చెప్పకుండా నాకెందుకు ఈడే పెద్ద విలన్ అనిపిస్తుంది. పీకి పాకం పెట్టేస్తుంటే ఇంకేం డాడ్ లిటిల్ ప్రిన్సెస్. నేను వర్కింగ్ హోమ్ నో అర్థం కావట్లేదు, హౌస్ వైఫ్ నో అర్థం కావట్లేదు. నాకు వచ్చిన పెరుగన్నానికి, మ్యాగీకి, గుడ్ ఆమ్లెట్ కి ఇదే కరేపాకు పొడి పెడదామా, ఆలుగడ్డ పప్పు చేద్దామా అంటుంది. రెండూ కలిపి కొట్టేస్తున్నారు నాకు. తర్వాత మాట్లాడుతానుండు. మొహాలు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. బయటకేమి నవ్వలేక చచ్చిపోతున్నా. వీళ్ళు ఎందుకు అందరితో కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు తినేది నేను తింటున్నాను, నేను తినేది వీళ్ళు తింటున్నారు. వీళ్ళకెందుకు ఇంత ఒళ్ళు దులుపు? చుట్టూ ఊడి నేల మీద పడుతుంది, అది కూడా టాపిక్కేనా? సరే సరే తర్వాత మాట్లాడతా. ఇలా కూతురు గురించి బాధపడిపోతుంది ఓకే, మరి నన్ను ఎందుకు బాధ పెట్టడం? సన్ స్క్రీన్ రాసుకున్న మేకప్ అంటారా? మా అత్తగారు ఖచ్చితంగా హౌస్ వైఫ్ అయితే గారు, ఏదో యాక్టింగ్ స్కూల్లో టీచర్కి పనిచేస్తున్నారు. ఉండదు, తర్వాత మాట్లాడతా. కొత్త వాళ్ళు ఎవరితోనూ మాట్లాడద్దు అంటారు కదా, ఇక్కడ అందరు కొత్త వాళ్ళేనే. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి దెయ్యాల కొంపకు పంపించారేంట నన్ను. తినే తిండికి కూడా బయటకు పోవడానికి దారి ఉండదు, కానీ ఇంట్లో నుంచి నన్ను బయటపడడానికి దారే లేదేంటే.